ఓం శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 47వ అధ్యాయము. బాబాగారి స్మృతులు. వీరభద్రప్ప, చెన్నబసప్ప, పాము, కప్ప కథ. గత అధ్యాయములో 2 మేకల పూర్వ వృత్తాంతమును బాబా వర్ణించెను. ఈ అధ్యాయమున కూడా అట్టి పూర్వ వృత్తాంతముల వర్ణించు వీరభద్రప్ప యొక్కయు చెన్న బసప్ప యొక్కయు కథలు చెప్పుదుము. తొలి పలుకు. శ్రీసాయి ముఖము పావనమైనది. ఒక్కసారి వారివైపు దృష్టి నిగిడించినచో గత ఎన్నో జన్మల విచారమును నశింపజేసి ఎంతో పుణ్యము ప్రాప్తించినటుల చేయును. వారి దయాదృష్టి మనపై బరపినచో మన కర్మబంధములు వెంటనే విడిపోయి మనమానందమును పొందెదము. గంగానదిలో స్నానము చేయువారి పాపములన్నీయు తొలగును. అట్టి పావనమైన నది కూడా యోగులెప్పుడు వచ్చి తనలో మునిగి తనలో ప్రోగైన పాపములన్నిటినీ వారి పాదధూళిచే పోగెట్టదరాయని యాతురుతతో జూచును. యోగుల పవిత్ర పాదధూళి చేతనే పాపమంతయు కడుగుకొని పోవునని గంగామాతకు తెలియును. యోగులలో ముఖ్యాలంకారము శ్రీసాయి. పావనము చేయు ఈ క్రింది కథను వారి నుండి వినుడు. సర్పము, కప్ప. సాయిబాబా ఒకనాడిట్లు చెప్పదుడంగెను. ఒకనాడుదయము ఉపాహారము ముగించిన తరువాత వాహ్యాళికి పోయి ఒక చిన్న నది ఒడ్డున చేరితిని. అలసిపోవుటచే నచ్చట విశ్రాంతి నొందితిని. చేతులు కాళ్ళు కడుగుకొని స్నానము చేసి హాయిగా కూర్చుని యుంటిని. అచ్చట చెట్ల నీడలున్న కాలిత్రోవ బండిత్రోవలు రెండును కలవు. చల్లని గాలి మెల్లగా వీచుచుండెను. చిలుమును త్రాగుటకు తయారు చేయుచుండగా కప్ప యొకటి బెక బెక లాడుట వింటిని. చెకుముకిరాయి కొట్టి నిప్పు తీయుచుండగా ఒక ప్రయాణీకుడు వచ్చిన ప్రక్కన కూర్చుండెను. నాకు నమస్కరించి తన ఇంటికి భోజనమునకు రమ్మని వినయముతో నాహ్వానించెను. అతడు చిలుము వెలిగించి నా కందజేసెను. కప్ప బెక బెక మనుట తిరిగి వినిపించెను. అతడు అదేమియో తెలిసికొన గోరెను. ఒక కప్ప తన పూర్వ జన్మ పాప ఫలముననుభవించుచున్నదని చెప్పితిని. గత జన్మలో చేసిన దాని ఫలము నీ జన్మలో ననుభవించి తీరవలయును. దానిని గూర్చి దుఃఖించినచో ప్రయోజనము లేదు. వాడు చిలుమును బీల్చి నాకందజేసి తానే స్వయముగా పోయి చూచెదనని చెప్పెను. ఒక కప్ప పాముచే పట్టుకునబడి ఎరచుచుండెననియు గత జన్మలో రెండును దుర్మార్గులేగానా ఈ జన్మయందు గత జన్మ యొక్క పాపము నీ శరీరములతో ననుభవించుచున్నవనియు చెప్పితిని. అతడు బయటకు పోయి ఒక నల్లని పెద్ద పాము ఒక కప్పను నోటితో బట్టుకొని యుండుట చూచెను. అతడు నా వద్దకు వచ్చి 10-12 నిమిషములలో పాము కప్పను మృంగునని చెప్పెను. నేనిట్లంటిని, లేదు, అట్లు జరుగనేరదు. నేనే దాని తండ్రిని, రక్షకుడను. నేనిచటనే యున్నాను. పాము చేత కప్ప నెట్లు తినిపించెదను. నేనిక్కడ ఊరకనే యున్నానా? దాని నెట్లు విడిపించెదనో చూడు. చిలుము పీల్చిన పిమ్మట మేమా స్థలమునకు పోతిమి. అతడు భయపడెను. నన్ను కూడా దగ్గరకు పోవద్దని హెచ్చరించెను. పాము మీద పడి కరచునని వాని భయము. అతని మాట లెక్కించకయే నేను ముందుకు పోయి ఇట్లంటిని. ఓ వీరభద్రప్ప, నీ శత్రువు చెన్నబసప్ప కప్ప జన్మమెత్తి పశ్చాత్తాపపడుట లేదా? నీవు సర్పజన్మమెత్తినప్పటికిని వానియందు శత్రుత్వము వహించి యున్నావా? ఛీ, సిగ్గు లేదా? మీ ద్వేషములను విడచి శాంతింపుడు. ఈ మాటలు విని యాసర్పము కప్పను వెంటనే విడిచి నీటిలో మునిగి అదృశ్యమయ్యెను. కప్ప కూడా గంతువేసి చెట్ల పొదలలో దాగెను. బాటసారి ఆశ్చర్యపడెను. మీరన్న మాటలకు పాము కప్పనెట్లు వదలి అదృశ్యమయ్యెను? వీరభద్రప్ప ఎవరు? చెన్నబసప్ప ఎవరు? వారి శత్రుత్వమునకు కారణమేమి అని అతడు ప్రశ్నించగా నతనితో కలసి చెట్టు మొదటికి పోయితిని. చిలుము కొన్ని పీల్పులు పీల్చి వృత్తాంతమంతయు నీరీతిగా బోధించితిని. మాయూరికి 4-5 మైళ్ళ దూరమున ఒక పురాతన శివాలయము గలదు. అది పాతబడి శిథిలమయ్యెను. ఆ గ్రామములోని ప్రజలు దానిని మరామతు చేయుటకై కొంత ధనమును ప్రోగు చేసిరి. కొంత పెద్ద మొత్తము ప్రోగైన పిమ్మట పూజ కొరకు తగిన ఏర్పాటులు చేసిరి.
మరామతు చేయుట కంచనా వేసిరి. ఊరిలోని ధనవంతుని కోశాధికారిగా నియమించి సర్వము అతని చేతిలో పెట్టిరి. లెక్కలను చక్కగా వ్రాయు బాధ్యత వానిపై పెట్టిరి. వాడు పరమలోభి. దేవాలయము బాగు చేయుటకు చాలా తక్కువ వ్యయము చేసెను. దేవాలయములో నేమి అభివృద్ధి కానరాలేదు. అతడు ధనమంతయు ఖర్చు పెట్టెను, కొంత తాను మృంగెను. తన సొంత డబ్బు కొంచెమైనను దానికై వెచ్చించలేదు. తీయని మాటలు చెప్పువాడు, అభివృద్ధి కాకుండుటకేవో కారణములు చెప్పెడివాడు. గ్రామస్థులు తిరిగి వాని వద్దకు పోయి అతడు సొంతముగా తగిన ధన సహాయము చేయనీయడల మందిరము వృద్ధి కాదని చెప్పిరి. వారి అంచనా ప్రకారము పని సాగించవలసినదని చెప్పుచు మరికొంత ద్రవ్యమును వసూలు చేసి యాతనికిచ్చిరి. వాడాధనమును పుచ్చుకొని పూర్వము వలెనే యూరక కూర్చుండెను. కొన్నాళ్ల పిమ్మట మహాదేవుడు వాని భార్యకు కలలో గనిపించి ఇట్లు చెప్పెను, నీవు లేచి దేవాలయపు శిఖరమును గట్టుము. నీవు ఖర్చు పెట్టిన దానికి 100 రెట్లు ఇచ్చెదను. ఆమె ఈ దృశ్యమును తన భర్తకు చెప్పెను. అది ధనము వ్యయమగుటకు హేతువగునేమో అని భయపడి ఎగతాళి చేయుచు అది ఉత్త స్వప్నమనియు, దానిని నమ్మనవసరము లేదనియు, లేకున్నచో దేవుడు తనకు స్వప్నములో గనపడి ఏల చెప్పలేదనియు, తాను మాత్రము దగ్గరగా లేకుండెనా యనియు, ఇది దుస్వప్నము వలె గనిపించుచున్నదనియు, భార్యాభర్తలకు విరోధము కల్పించునటుల తోచుచున్నదనియు అతడు సమాధానము చెప్పెను. అందుచే ఆమె ఊరుకొనవలసి వచ్చెను. దాతలను బాధించి వసూలు చేయు పెద్ద మొత్తము చందాలయందు దేవునకు ఇష్టముండదు. భక్తితోనూ ప్రేమతోనూ మన్ననతోనూ ఇచ్చిన చిన్న చిన్న మొత్తములకైన దైవమిష్టపడును. కొన్ని దినముల పిమ్మట దేవుడామెకు స్వప్నములో తిరిగి కనిపించి ఇట్లనెను, భర్త దగ్గరనున్న చందాల గూర్చి చీకాకు చెందనవసరము లేదు. దేవాలయము నిమిత్తమేమైన వ్యయము చేయుమని యాతని బలవంతము చేయవద్దు. నాకు కావలసినవి భక్తి మరియు సద్భావము. కాబట్టి నీకిష్టమున్న సొంతము దేదైన ఇవ్వవలెను. ఆమె తన భర్తతో సంప్రదించి తన తండ్రి తనకిచ్చిన బంగారు నగలు దానము చేయ నిశ్చయించెను. ఆ లోభి ఆ సంగతి విని చీకాకు చెంది భగవంతుని కూడా మోసము చేయ నిశ్చయించుకొనెను. ఆమె నగలనెంతో తక్కువ ధర కట్టి 1000 రూపాయలకు తానే కొని నగదునకు బదులుగా నొక్క పొలము దేవాదాయముగా నిచ్చెను. అందులకు భార్య సమ్మతించెను. ఆ పొలము వాని సొంతము గాదు, అది ఒక పేదరాలగు డుబ్కీయను నామెది. ఆమె దానిని 200 రూపాయలకు కుదువ పెట్టియుండెను. ఆమె దానిని తీర్చలేకపోయెను. ఆ టక్కరి లోభి తన భార్యను, డుబ్కీని, దైవమును కూడా అందరిని మోసగించెను. ఆ నేల పనికిరానిది, సాగులో లేదు, దాని విలువ చాలా తక్కువ, దానివలన ఆదాయమేమీ లేదు. ఈ వ్యవహారమిట్లు సమాప్తి చెందెను. ఆ పొలమును పూజారి అధీనములో నుంచిరి. అందుల కతడు సంతసించెను. కొన్నాళ్లకు ఒక చిత్రము జరిగెను. గొప్ప తుఫాను సంభవించెను. కుంభవృష్టి కురిసెను. లోభి ఇంటికి పిడుగుపాటు తగిలివాడు, వాని భార్య చనిపోయిరి. డుబ్కీ కాలగతి చెందెను. తరువాత జన్మలో ఆ లోభి మధురా పట్టణములో నొక బ్రాహ్మణ కుటుంబములో పుట్టి వీరభద్రప్పయ్యను పేరనుండెను. అతని భార్య పూజారి కుమార్తెగా జన్మించెను. ఆమెకు గౌరీ అని పేరు పెట్టిరి. డుబ్కీ మందిరపు గొరవ ఇంటిలో మగ శిశువుగా జన్మించెను. అతనికి చెన్న బసప్పయ్యని నామమిడిరి. ఆ పూజారి నా స్నేహితుడు. అతడు నా వద్దకు తరచుగా వచ్చుచుండెను. నా వద్ద కూర్చుండి మాట్లాడుచు చిలుము పీల్చెడివాడు. అతని కుమార్తె గౌరి కూడా నా భక్తురాలు. ఆమె త్వరగా నెదుగుచుండెను. ఆమె తండ్రి వరునికై వెదకుచుండెను. ఆ విషయమై చీకాకు పడనవసరము లేదనియు, నామె భర్త తానై వెదకుకొని వచ్చుననియు నేను చెప్పితిని. కొన్నాళ్లకు వీరభద్రప్పయ్యను ఒక బీద బ్రాహ్మణ బాలుడు భిక్షకై పూజారి ఇంటికి వచ్చెను. అతడు కూడా నా భక్తుడయ్యెను. ఏలన వానికి పిల్లను కుదిర్చితినని నాయందు విశ్వాసము చూపుచుండెను. వాడు ఈ జన్మలో కూడా ధనముకై మిగుల తాపత్రయ పడుచుండెను.
నా వద్దకు వచ్చి యాతడు కుటుంబముతో నుండుటచే తనకెక్కువగా ధనము వచ్చునట్లు చేయుమని బతిమాలుచుండెను. ఇట్లుండగా కొన్ని విచిత్రములు జరిగెను. ధరలు హఠాత్తుగా పెరిగెను. గౌరి అదృష్టము కొలది పొలమునకు ధర పెరిగెను. కానుకగా నిచ్చిన పొలము 1,00,000 రూపాయల కమ్మిరి. ఆమె యాభరణముల విలువకు 100 రెట్లు వచ్చెను. అందులో సగము నగదుగా నిచ్చిరి. మిగతా దానిని 25 వాయిదాలలో ఒక్కొక్క వాయిదాకు 2,000 రూపాయల చొప్పున ఇచ్చుటకు నిశ్చయించిరి. అందుకందరూ సమ్మతించిరి. కాని ధనమునకై తగవులాడిరి. సలహా కొరకు నా వద్దకు వచ్చిరి. ఆ యాస్తి మహాదేవునిది కాబట్టి పూజారిది. పూజారికి కొడుకులు లేనందున సర్వ హక్కులు గౌరికి వచ్చెను. ఆమె సమ్మతి లేనిదే ఏమీ ఖర్చు చేయవద్దని చెప్పితిని. ఆమె భర్తకు ఈ పైకముపై నెట్టి అధికారము లేదని బోధించితిని. ఇది విని వీరభద్రప్ప నాపై కోపగించెను. ఆస్తిపై గౌరికే హక్కు గలదని తీర్మానించి దానిని కబళించుటకు నేను యత్నించుచున్నానని నుడివెను. అతని మాటలు విని భగవంతుని ధ్యానించి ఊరకొంటిని. వీరభద్రప్ప తన భార్య గౌరిని తిట్టెను. అందుచే నామె పగటిపూట నా వద్దకు వచ్చి ఇతరుల మాటలు పట్టించుకునవలదని తనను కూతురుగా జూచుకునవలెనని వేడుకొనెను. ఆమె నా యాశ్రయమును కోరుటచే నేనామెను రక్షించుటకు 7 సముద్రములైన దాటుదునని వాగ్దానమిచ్చితిని. ఆనాడు రాత్రి గౌరికొక స్వప్నదృశ్యము గనపడెను. మహాదేవుడు స్వప్నములో గనిపించి ఇట్లనెను, ధనమంతయు నీదే, ఎవరికి నేమియును ఇవ్వవలదు. చెన్నబసప్పతో సలహా చేసి దేవాలయపు మరామతు నిమిత్తము కొంత ఖర్చు చేయుము. ఇతరములకై వ్యయము చేయవలసి వచ్చినప్పుడు మసీదులోనున్న బాబా సలహా తీసికొమ్ము. గౌరి నాకీ వృత్తాంతమంతయు తెలిపెను. నేను తగిన సలహా నిచ్చితిని. అసలును తీసుకుని వడ్డీలో సగము మాత్రము చెన్నబసప్పకివ్వుమనియు వీరభద్రప్ప కిందులో జోక్యము లేదనియు నేను గౌరికి సలహా నిచ్చితిని. నేనిట్లు మాట్లాడుచుండగా వీరభద్రప్ప, చెన్నబసప్ప కొట్లాడుచు నా వద్దకు వచ్చిరి. సాధ్యమైనంత వరకు వారిని సమాధానపరచితిని. గౌరికి మహాదేవుడు చూపిన స్వప్నదృశ్యమును చెప్పితిని. వీరభద్రప్ప మిగుల కోపించి చెన్నబసప్పను ముక్కలు ముక్కలుగా నరికెదనని బెదిరించెను. చెన్నబసప్ప పిరికివాడు. వాడు నా పాదముల బట్టి నన్నే యాశ్రయించెను. వాని కోపిష్ఠి శత్రువు బారి నుండి కాపాడెదనని నేను వానికి వాగ్దానము చేసితిని. కొంతకాలమునకు వీరభద్రప్ప చనిపోయి పాముగా జన్మించెను. చెన్నబసప్ప కూడా చనిపోయి కప్పగా జన్మించెను. చెన్నబసప్ప బెక బెకలాడుట విని నేను చేసిన వాగ్దానమును జ్ఞప్తికి తెచ్చుకొని ఇక్కడకు వచ్చి వానిని రక్షించి నా మాటను పాలించుకొంటిని. భగవంతుడు ఆపద సమయమందు భక్తుల రక్షించుటకై వారి వద్దకు పరుగెత్తును. భగవంతుడు నన్నిచటకు పంపి చెన్నబసప్పను రక్షించెను. ఇదంతయు భగవంతుని లీల. నీతి. ఈ కథ వల్ల మనము నేర్చుకొనిన నీతి ఏమన ఎవరు చేసిన దానిని వారే అనుభవించవలెను. ఇతరులతో గల సంబంధములన్నిటినీ బాధను కూడా అనుభవించవలెను. తప్పించుకొను సాధనము లేదు. తనకెవరితోనైన శత్రుత్వమున్న ఎడల దాని నుండి విముక్తిని పొందవలెను. ఎవరికైనా ఏమైనను బాకీయున్న దానిని తీర్చివేయవలెను. రుణము గాని శత్రుత్వశేషము కాని యున్నచో దానికి తగిన బాధ పడవలెను. ధనమునందు పేరాసగలవానినది హీనస్థితికి దెచ్చును. తుట్టతుదకు వానికి నాశనము కలుగజేయును. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శాంతి శాంతి శాంతి. 47వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.